హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. సాధారణంగా ఒక సినిమా అవకాశం రావడం అనేది చాలా కష్టం. అలాంటిది వరుసగా సినిమాలు చేసుకుంటూ మంచి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసుకుంటూ ఈరోజు మంచి పొజిషన్లో ఉన్న రమాదేవి పల్లం గారు ఇప్పుడు నాతో పాటుగా ఉన్నారు. అసలు భీమ్లా నాయక్ ఏంటి, ఆచార్య ఏంటి, రంగరంగ వైభవంగా ఏంటి, వరుసగా సినిమాలు చేసుకుంటూ మంచి పొజిషన్లో ఇప్పటికీ కూడా ఒక అర డజను సినిమాలు లైన్లో ఉండుండొచ్చు. కనుక్కుందాం ఏమేమి సినిమాలు లైన్లో ఉన్నాయి ఏంటి అనేది, అప్డేట్స్ చూద్దాం. అవకాశం ఎలా వచ్చింది, జర్నీ ఏంటి అనేది మాట్లాడదాం ఒకసారి. హాయ్ రమాదేవి గారు. హాయ్. హాయ్. హాయ్ లక్ష్మి. హాయ్. ప్రెజెంట్ ప్రాజెక్ట్ గురించి అడుగుతాను నేను. ఏం జరుగుతుంది, ఏంటి సిచ్యువేషన్? ప్రెజెంట్ ప్రాజెక్ట్ అంటే ఐ కెన్ సే భోగి, శర్వానంద్ గారిది. సో ఆ మూవీ నడుస్తుంది, లైక్ మరాఠీ గర్ల్ అనమాట. ఇంతకు మించి నేను ఎక్కువ డీటెయిల్స్ చెప్పకూడదు. సినిమా బయటకు వచ్చాక చూసిన తర్వాత చూడాలి. సో లైక్ మంచి క్యారెక్టర్, మరాఠీ క్యారెక్టర్ అనమాట. సో అది ప్రజెంట్ జరుగుతున్న మూవీ. అండ్ అలాగే ఇంకొక కొత్త మూవీ కూడా జరుగుతుంది. అందులో మన కమెడియన్ సత్య గారు ఉన్నారు కదా, సత్య గారికి వైఫ్ క్యారెక్టర్. నైస్. అంటే అసలు మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది, ఎలా స్టార్ట్ చేశారు, ఏంటి, అవకాశం ఎలా వచ్చింది? అంటే నేను విన్నదాని ప్రకారం అసలు రమాదేవి గారికి ఆర్టిస్ట్ అవ్వాలి అని లేదు అని విన్నాను నేను. మరి ఎలా ఈ అవకాశం వచ్చింది ఏంటి అనేది తెలియదు. అస్సలు నాకు ఇంట్రెస్ట్ లేదు. అసలు నేను ఇప్పుడు ఈ మూవీస్ చేస్తున్నాను నాకే నమ్మబుద్ధి కావట్లేదు. నేను మంచి ఫుడీ, శుభ్రంగా తినడం, ఫ్రెండ్స్ ఇవన్నీ ఉండేది. పడుకోవడం లేదు, తినడం తిరగడం ఉండేది. అయితే ఒకసారి నాకు ఆచార్య కోసం గంగాధర్ గారు అని ఒకరు ఉన్నారు, కోఆర్డినేటర్. సో ఒకసారి మేము ఇక్కడ ఒక ఫ్యాషన్ షోకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ నాకు మీట్ అయ్యారనమాట. ఒక షో చేశాను, లేదు ఒక షో చేశాను మోడలింగ్కి. అది చేసిన తర్వాత అక్కడ ఒక పర్సన్ నన్ను అడిగారు అనమాట, ఇలా ఒక పెద్ద మూవీలో ఇలా జరుగుతుంది, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అని చెప్పారు. సో చూద్దాంలే అనుకుని మేము వెళ్ళిపోయాం. దాని తర్వాత ఈ గంగాధర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒకసారి వెళ్తే ఉంటుందేమో అని అన్నారు. సరే అని మేము కాల్ వచ్చింది, వెళ్ళాము. నాకు అసలు ఆడిషన్ చేయడం కూడా రాదు. పిచ్చి పిచ్చిగానే ఏదో ఒక డైలాగ్ ఇప్పటికీ గుర్తుంది, తాట తీస్తానో ఇరిచి పొయ్యిలో పెడతానో ఏదో చెప్పాను. నేను వచ్చేసాం, ఎప్పుడో వచ్చా, ఇంక జరగదు అనుకుని నవ్వుకుని ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చిన రోజు ఈవినింగ్ కి కాల్ వచ్చింది, లైక్ యువర్ సెలెక్టెడ్ అని. నేనన్నాను డైలాగ్ గుర్తులేదు, బట్ సెలెక్టెడ్. కాళ్ళు ఇచ్చి పొయ్యిలో పెడతా అని చెప్పేది గుర్తుంది. అది సరదాగా చేస్తాను నేను. ఇంటికి రాబోదుకి నాకు కాల్ వచ్చింది. నేను బాబు గారు అని కాల్ చేసి, అమ్మ మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పారు. షాక్ నేను, అవునా కాదా, నేను మళ్ళీ ఒక ముగ్గురుతోటి నిజంగానా నిజంగా. బట్ ఫైనల్గా తెలిసింటే సెలెక్ట్ అయ్యారు. అండ్ 30 to 35 days ఉంటుంది మీదని చెప్పారు. ఫస్ట్ మూవీ, పెద్ద బ్యానర్, పెద్ద మూవీ, అన్ని డేస్ ఇచ్చారు. బాస్ తో సినిమా అంటే బాస్ అండ్ వాళ్ళ అబ్బాయితో కూడా మూవీ. రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు సినిమాతో మీరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇంకా విషయం ఏంటంటే మీతో పాటుగా ఉన్న వాళ్ళు కూడా ఇంకా అక్కడే ఉండిపోయి మీరు ఇంకా ముందుకు వచ్చారంటే అదొక ప్లస్ పాయింటే కదా. సీరియస్లీ అది నిజంగా. అంటే మనం ఒకటి అనుకుంటే ఇంకోటి వస్తుంది అంటారు కదా, ఇది అసలు నా చాప్టర్ లో లేనిది. డైలాగ్స్ ఏంటి, మాటలు మనకి ఏం తెలీదు. వేసారు, వెళ్ళాము. ఫస్ట్ డేనే చిరంజీవి గారితో మా కాంబినేషన్, చిరంజీవి గారు రామ్ చరణ్ గారితో పాదఘట్టంలో నేను, సింగర్ శృతి ఉంది కదా తను, కొంతమంది అమ్మమ్మలు సినిమా అంతా పాదఘట్టం అని చెప్పి పాదఘట్టం చేశారు. సో బట్ అయినా కానీ కొరటాల శివ గారు అయిపోతారు, మళ్ళీ జాగ్రత్త. అయ్యో ఏం చేయాలి, పాదఘట్టం అయింది అన్నారు మీరు. అదే పప్పు చారు అయింది అన్నట్టు అలా అయింది. బట్ కానీ మన కొరటాల శివ గారు చాలా మంచోరండి, చాలా ఎఫర్ట్స్ పెట్టారు. సచ్ ఏ నైస్ గై. ఆయన నేను కోప్పడ్డం చూడలేదు సెట్లో, ఎంత కూల్గా ఉంటారో. అండ్ మాతో ఫొటోస్ కూడా ఉన్నాయి, అందరితో తీసుకున్నాం, మేము గ్రూప్ తీసుకున్నాం ఫొటోస్. అండ్ సింగిల్గా కూడా తీసుకున్నాం. అదొక ఫెస్టివల్ అనుకోండి, సరదాగా 30 to 40 days చేసాం. ఆర్టిస్ట్ డీల్ చేయడంలో, ఆ డైలాగ్స్ ని కన్వే చేయడంలో చాలా సింపుల్ గా చెప్తారు. ఇలా అండి అంతే అండి, ఇంతే ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ మారవు, ఇంతే అండి. అసలు ఎంత కూల్గా అంటే కొన్నిసార్లు చాలా మంది డైరెక్ట్ కోపం వస్తుంది. ఒక సీన్ మారిందంటే ఆ కోపంలో అంతమందిని జనాల్ని డీల్ చేయాలంటే మాక్సిమం ఇరిటేషన్ అనేది వస్తుంది. నో, అస్సలు లేదండి. కూర్చుంటారు, చాలా కామ్గా వచ్చి చెప్తారు. కొన్నిసార్లు ఆయన కోపం వచ్చినప్పుడు అవతలతో చెప్పేస్తారు. అది ఇంకా డేంజర్. ఎవరికి అసలు వీళ్ళు కోపడరు అనుకున్న వాళ్ళకి కోపం వచ్చిందంటే ఎంత అలర్ట్ అవుతారంటే అంత అలర్ట్ అవుతారు. అవును,
ఇక డైలీ కోప్పడే వాళ్ళంటే ఇంతేలే అన్న ఫీల్ ఉంటుంది. అవును, సో కొరటాల శివ గారు డీలింగే చాలా స్మూత్ గా చాలా స్మూత్, చాలా కామ్గా, చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తారు. రియాక్షన్ ఏంటి మరి ఫస్ట్ అసలు నేనేంటి సినిమాలో అంటే ఫస్ట్ సెట్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఏంటంటే మీరు నమ్మరు, ఇప్పటికీ నాకు గుర్తుంది, ఏడవాలన్నారు. నాకు ఏడుపు రాదండి, సీరియస్లీ ఇప్పటికీ ఏడుపు రాదు. ఎలా ఏడవాలి ఆ రోజు టైట్ క్లోజ్ అన్నమాట. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ అమ్మాయిని అన్నారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ రాసినట్టే ఫీల్ అవుతాను. ఆ రోజు గ్లిజరిన్ డబ్బా అవగొట్టాను కళ్ళల్లో పెట్టుకుని, కళ్ళు రెడ్గా అయిపోయి ఏడుపు రావట్లేదు నాకు రాదు. పెద్ద సినిమా అయిపోయే మనకి ఎక్స్పీరియన్స్ లేదు. శృతికి కూడా రాదు. శృతి నేను మాట్లాడుకున్నాం ఎలా ఏడవాలని. గ్లిజరిన్ ఇద్దరం గట్టిగా పెట్టుకున్నాము. ఆటోమేటిక్గా కళ్ళు రెడ్గా వచ్చేసినాయి. ఆ సీన్ చాలా బాగా వచ్చింది. అది ఇంట్లో వాళ్ళ సీక్రెట్. ఫస్ట్ అసలు మా అమ్మ అసలు ఫస్ట్ నమ్మలేదా, నువ్వేంటి అంటుంది మా అమ్మ. మా నిజంగానమ్మా అన్నాను. ఆ రోజు ఫస్ట్ డే తీసుకుని వచ్చాం అనుకుంటా, తీసుకెళ్దాం అనుకున్నా, సెట్స్కి తీసుకెళ్దాం అనుకున్నాం. బట్ ఫస్ట్ డే ఎవరో ఫోన్లో తీసేశారు, మొత్తం లీక్ చేసేసారు సెట్లో ఉన్నప్పుడు చిరంజీవి గారు. సో అప్పుడు మా ఫోన్స్ అన్నీ ఇంకా తీసేయాలని ఫిక్స్ చేసేసాము. సో ఇంకెవరిని అలో చేయలేదు. అలా జరిగింది ఆచార్య. అంటే మ్యాక్సిమం నేను మీ లిస్ట్ చూసినప్పుడు, సినిమాల లిస్ట్ చూసినప్పుడు ఓ 3-4 తప్ప మొత్తం మెగా ఫ్యామిలీ అందరితో మీ సినిమాలు అనేవి ఇంకా 4 చెయ్యాలండి, 4 ఉండిపోయారు. చేద్దరులేండి, ఎంత రీసెంట్గా వచ్చి మొత్తం దున్నేస్తుంటే రంగరంగ వైభవం ఏంటి, సమ్మతం ఏంటి, విమానం ఏంటి, పంచాయతీ సుమా గారి జయమ్మ పంచాయతీ, మొత్తం ఒక జయమ్మ పంచాయతీలో అయితే ఒక స్టోరీ బిట్ మొత్తం మీదే ఉంది. అంటే జయమ్మ పంచాయతీలో కూడా ఇందులో చెప్పాలి, విజయ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను నమ్మి నన్ను ఆడిషన్ చేయలేదు ఆయన, నాకు వర్క్షాప్ పిలవలేదు, అందరికీ వర్క్షాప్ అయింది. నేను డైరెక్ట్ సెట్కి వెళ్ళా జయమ్మ పంచాయతీకి. ఏ సినిమా చూసి రిఫర్ ఏమైనా ఆయన ఒక వీడియో చేయమన్నారు ఇంట్లో, నేను జస్ట్ ఇంట్లో ఒక వీడియో క్లిప్ చేసి పంపాను అంతే అండి. అస్సలు. అండ్ జయమ్మ పంచాయతీకి స్పెషల్ థ్యాంక్స్ టు బాలు గారు, బికాజ్ ఆయనే ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అని చెప్పి విజయ్ గారు చూపించారంట. ఈ విషయం ఎవరికీ తెలియదు, బట్ నాకు తెలిసింది, కార్తీక్ ద్వారా తెలిసింది. కార్తీక్ ఈజ్ మై ఫ్రెండ్. కార్తీక్ ద్వారా తెలిసింది బాలునే సెలెక్ట్ చేశారని. థ్యాంక్ యూ బాలు, నువ్వు సెలెక్ట్ చేయకపోతే జయమ్మ పంచాయతీలో మంచి రోల్ మిస్ అయ్యేదాన్ని. అది ఇప్పటికీ ఎవరికి తెలీదు, బాలు అన్న పర్సన్ బిహైండ్ దిస్. రమాదేవి గారు తెలిసిన వాళ్ళు ఉండడం, రిఫర్ చేయడం, ఆ నమ్మకాన్ని వాళ్ళ దగ్గర మనం క్యారీ చేయడం అనేది చాలా గ్రేట్. నేను అడిగాను మన డైరెక్టర్ని, సార్ మీరు ఎందుకు నన్ను ఎలా సెలెక్ట్ చేశారంటే, ఏమో నేను ఈ వీడియో చూసాను, ఈ అమ్మాయి బాగుంటుంది అనుకున్నాను, నా క్యారెక్టర్కి చాలా కాంపిటీషన్ అయిందంట, బట్ డైరెక్టర్ గారు రమానే కావాలన్నారంట. థ్యాంక్స్ అసలు జయమ్మ పంచాయతీలో 5 స్టోరీస్లో ఒక స్టోరీ మాకు ఇచ్చారు. సుమ గారితో ఏమైనా కాంబినేషన్? సుమ గారితో కాంబినేషన్ ఉంది. ఎలా అనిపించింది? సుమ గారు అంటే చాలా అల్లరి. ఆవిడకి మీరు 2 పేజెస్ డైలాగ్స్ ఇచ్చినా, 3 పేజెస్ డైలాగ్స్ ఇచ్చినా ఆ మూమెంట్లో అప్పటికప్పుడు చెప్పేస్తారు ఆవిడ, తడబడకుండా. అసలు అన్ని సీన్స్ అలాగే చేశారు ఆవిడ, కట్ అని చెప్పాలి అంతే, ఆవిడ ఫ్లోలో వెళ్ళిపోతారు. అండ్ చాలా హడావుడిగా ఉంటుంది సుమ గారు అంటే. ఏం చేస్తున్నారు మీరు, ఏంటి అలాగా అమ్మ ఆహా అని మధ్యలోనే జోక్స్ వచ్చేస్తాయి. బాగుంది అది కూడా. మేము ఎక్కువగా నైట్ షూట్ చేసాము, డే షూట్స్ కొంతవరకు చేసాము పాలకొండలో. ఓకే, మంచి ఎక్స్పీరియన్స్ ఆవిడతోని. చాలా సందడి, బాగుంటుంది. అలా ఉంటే సెట్ అల్లరిగా ఉంటుంది. ఎవరో ఒకళ్ళు ఉండాలి ఖచ్చితంగా. లో ఒక అల్లరి చేసే పర్సన్ లేకపోతే అది ఒక డల్ గా ఏదో పని చేసుకుంటున్నాం అయిపోయింది అవును అంటే ఆ క్యారెక్టర్ లేకపోతే ఆ సినిమా వర్గం అదంతా కాకుండా కూడా చిల్ అవ్వాలి, సందడిగా ఉండాలి. ఓ పెళ్లి సందడి అనుకోవాలనుకుంటే ఒక్కరు ఉండాలి. అండ్ అలా జరిగింది జయమ్మ పంచాయతీ. మరి రంగరంగ వైభవంగా వైష్ణవ్ గారితో ఎలా వచ్చింది? వైష్ణవ్ గారితో వచ్చింది. ఇవన్నీ చైన్ లింక్ అండి. జయమ్మ పంచాయతీ చూసారు, జయమ్మ పంచాయతీ చాలా మంది చూసారు, కీరవాణి గారు కానీ అందరూ. అక్కడి నుంచి నాకు ఇమ్మీడియట్గా వచ్చింది రంగరంగ వైభవంగా. నాకు మంచి క్యారెక్టర్స్ వచ్చిన ఏ క్యారెక్టర్ అయినా కూడా నాకు జస్ట్ రిఫరెన్స్ నుంచి తీసుకున్నారండి. ముందు చేసిన జయమ్మ పంచాయతీ నా బేస్ అనుకోండి, అక్కడి నుంచి తీసేసుకున్నారు మొత్తం. ఓకే. అండ్
నాకు ఎలా ఉంటుందంటే చేసిన ఫస్ట్ షాట్ ఓకే అయిపోవాలి, లేకపోతే నాకు భయం వేస్తుంది, ఎవరైనా తిడతారేమో, డైరెక్టర్ తిడతారేమో, టెన్షన్ పడిపోతాను. జరిగింది అట్లా ఎప్పుడైనా? జరగలేదండి, బై గాడ్ గ్రేస్ జరగలేదు. అడగండి కావాలంటే. నేను ఫస్ట్ టేక్ అయిపోవాల్సిందే, పక్కన వాళ్ళైనా ఒక టేక్ అవ్వకపోతే సెకండ్ టేక్ మ్యాక్సిమం అయిపోవాల్సిందే. నాకు నేను రాత్రి నిద్ర పట్టదు, నాకు చదువుకుంటాను. నేను ఇప్పుడు భోగి మూవీకి కూడా చెప్పాలంటే నాకు మరాఠీ డైలాగ్ ఇస్తే దాన్ని రోజు స్నానం చేసినప్పుడు, నిద్రపోయినప్పుడు, తినేటప్పుడు ఏంటది మనకు అసలు టచ్ లేదు కదా. అవును, తెలీదు, అర్థమైనా తెలియాలి, లేకపోతే డైలాగ్ అసలు ఏంటి మనకు ఆ ఎమోషన్ చూపించడానికి కూడా రావాలి. ఎమోషన్ చూపించాలంటే దాని మీనింగ్ తెలియాలి, అసలు ఎక్కడ పాజ్, ఎక్కడ మనం ఆపాలి మనకు తెలియదు. ఒకవేళ మనం ఏదైనా చెప్తాం అనుకోండి, మరాఠీ వాళ్ళు విన్నారనుకోండి కొడతారు. నువ్వు ఏమి తిన్నావు అన్నట్లు మరాఠీ వాళ్ళు కొడతారు, ఈవిడ ఏంటి ఇలా కూనీ చేస్తుందని. సో ఆ భయం ఒకటి ఉంది నాకు. రీసెంట్గా భోగిలో మరాఠీ ఆవిడ ఉన్నారు అక్కడ. నాకు సెట్స్లోనే నాకు ఆవిడ కోసం తెలియదు. బాగా చెప్పావమ్మా అన్నారు. ఏమోనండి మరాఠీ వాళ్ళు చూస్తే కొడతారు, నేను ఆమె మరాఠీ అన్నారు. అయ్యో మేడం చెప్పండి అన్న. దీని అర్థం తెలియకుండానే మాట్లాడేశారా? కొంచెం ఉంది కానీ పాజ్ ఎక్కడ ఇవ్వాలి, దాన్ని ఎక్కడ మనం స్ట్రెచ్ చేయాలో తెలియదు కదా. నా వర్షంలో చెప్పేసా. అండ్ షీఈ్ లైక్ బాగా చెప్పావు కదా మరాఠీలో, కరెక్ట్ మీనింగ్ కన్వే అయిందన్న. అప్పుడు ఆయిసరా అమ్మయ్య అనుకో, సేఫ్. ట్రోల్స్ పడలేదు కూనీ చేసిందని. ట్రోల్స్ కాదు, తిట్లు పడలేదు. నాకు 0 ఎనిమీస్ అండి. అందులో నేను చాలా హ్యాపీ. నాకు ఇప్పటివరకు అయితే ఎనిమీస్ లేరండి. నాకు కమెంట్స్లో కూడా నన్ను తిట్టేవాళ్ళు కానీ కమెంట్ చేసేవాళ్ళు కానీ లేరు, ఒక్క మా తమ్ముడు తప్ప. మా తమ్ముడు మాత్రం రెడీగా ఉంటాడు, వీరేంద్ర అని, దుబాయ్లో ఉంటాడు. నాకు ఎవరో అంటారు కదండి, స్పెషల్గా మనకి శత్రువులు బయట ఉండక్కర్లేదు, మన ఇంట్లోనే ఉంటారు, పక్కనే ఉంటారు. అలాంటి వాళ్ళల్లో ఫస్ట్ నేము మా తమ్ముడికి ఇస్తాను. వాడే ఫస్ట్ ఇలాగా కమెంట్లో ఫస్ట్ నెగిటివ్గా చేసేది మా తమ్ముడే. థ్యాంక్స్ రా అంటే అందరూ పొగుడుతున్నప్పుడు ఒక దిష్టి మాట అలా అదే ఉంటారు కదా మనకి ఇళ్ళల్లో. ఆడొకడు, వాడు నా క్రైమ్ పార్ట్నర్లండి, అన్నిట్లో క్రైమ్కి పార్ట్నర్. సూపర్. అండ్ అంటే నాకు తెలిసిన విషయము, పవన్ కళ్యాణ్ గారి భీమ్లా నాయకులు ఒక సాంగ్లో మీరు ఉన్నారు, ఆ సాంగ్ని తీసేసారు విన్నాను. అవును, మరి ఏంటి అంటే వెళ్ళారా, ఉందా లేదా ఏంటి? యాక్చువల్గా జయమ పంచాయతీ షూట్ అవుతుంది పాలకొండలో. నాకు మేనేజర్ కాల్ చేసి, రమాదేవి గారు భీమ్లా నాయకులు సాంగ్ షూట్ ఉంది, 3 days రావాలని చెప్పారు. ఎవరు కాంబినేషన్ అండి అన్నాను. అయ్యో మన పవన్ కళ్యాణ్ గారు, మన నిత్యా మీనన్ గారు అన్నాను. ఎవరు ఒప్పుకుండా, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇలా వచ్చాయి కదా, ఇలా పవన్ కళ్యాణ్ గారు అంటే వద్దని ఎవరు అంటారు. వెళ్ళాను. అండ్ సాంగ్ అది ఏంటంటే పెళ్లి సీన్ జరుగుతుంది, అందులో నేను ఉంటాను అనమాట. అది అయ్యింది, ఐ వాజ్ హ్యాపీ. దాంతో పాటుగా వెంటనే 3 days ఆ సాంగ్ షూట్ తర్వాత కూడా మన నిత్యా మీనన్ గారిని పోలీసులు తీసుకుని వెళ్ళే సీన్లో కూడా పవన్ కళ్యాణ్ గారు, మణిబామ్మ గారు అమ్మమ్మ ఉంది కదా, ఆ అమ్మమ్మ పక్కనే ఉంటా. మేము యాక్చువల్గా సీన్లో ఉండేవాళ్ళం. సో ఆ సీన్ అలా కొన్ని బైక్ మీద వచ్చేటప్పుడు అలా అన్ని సీన్స్లో ఉన్నాను. ఏంటంటే మనం చూసుకోవాలి, సాంగ్ అని చెప్పింది అది వీటిల్లో పెట్టారు. అన్ఫార్చునేట్లీ సినిమా రిలీజ్ అయ్యాక సాంగ్ తీసేశారు. అయ్యో కనిపించేవాళ్ళు. సాంగ్ ఉండాల్సిందండి, ఎందుకంటే సాంగ్ కోసమనే చాలా మంది వెళ్ళారు. అవును, సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఎందుకు తీసేశారో నాకు ఇప్పటికీ తెలియదండి. అంటే రీజన్ ఏంటనేది నాకు తెలియదు, నేను అడగలేదు కూడా యాక్చువల్గా. మరి మన వరకు మనం వెళ్ళాం, బట్ ఐఎమ్ హ్యాపీ. నేను అక్కడక్కడ సీన్స్లో అక్కడక్కడ ఇలా వచ్చి అలా మెరుపుతీ ఇలా కనిపించి వెళ్ళిపోతా, ఇలా రాగానే ఇలా వస్తా అలా వెళ్ళిపోతా. భీమ్లా నాయక్. ఒక్క నిమిషం. చాలా మంది కూడా ఆ సాంగ్ చిత్రమ్మ గారు పాడారు అంటేనే ఆల్మోస్ట్ హైలైట్ అయిపోయింది. అందులోనూ భీమ్లా నాయక్కి ముందు నుంచే చాలా హైప్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే ఆటోమేటిక్గా ఉంటుంది. కానీ భీమ్లా నాయక్, నిత్యా మీనన్ గారు భీమ్ 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 భీమ్లా నాయక్ ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా హైలైట్ అయిపోయింది. ఆ సాంగ్ నెక్స్ట్ చిత్రమ్మ గారిది రిలీజ్ అవ్వగానే నాకు పర్సనల్లీ మా అక్క సాంగ్ కోసమని సినిమాకు పోయింది. ఓకే, తీరా సినిమాలో సాంగ్ తీసేశారు. అవును, ఫస్ట్ ఉందండి, ఫస్ట్ డే ఉంది, తర్వాత తీసేశారు. థియేటర్లో ఉంది, ఫస్ట్ ఉంది, తర్వాత తీసేశారు. తీయడానికి కారణం ఏంటో డైరెక్టర్ గారిని అడగాల్సిందే. నాకు అడిగితే నాకేం తెలుస్తుందండి అది.
పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండేవాళ్ళు? పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉంటారు, ఆయనంతలో ఆయన పని ఆయనదేనండి. ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటున్నారు, బాయ్స్ గ్రూప్. అనుకోకుండా ఆయన వెళ్ళి నేను కూడా నించుంటానని గన్ తీసుకుని ఫోటో పోజ్ ఇచ్చారు. ఆయనే వెళ్ళారా? ఆయనే వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అని వాళ్ళకి కూడా తెలియదు. ఆయనతో ఫోటో దిగడానికి చాలా మంది వెయిట్ చేస్తారు, వాళ్ళ అదృష్టం. ఆయనే వెళ్ళారు. ఒక సీన్ గుర్తుంది, అందరం చేస్తున్నాము, మొత్తం హీటప్ అంటే డైరెక్షన్ టీమ్ అని. ఆ టైంలో ఒకేసారి గట్టిగా అరిచి, అంటే వీళ్ళందరినీ తిట్టేస్తున్నారని, వాళ్ళు కూడా మనుషులే, అందరూ వర్క్ చేస్తున్నాం ఇక్కడ, కోప్పడితే ఎలా జరుగుతుంది అన్నారు. అందరూ సైలెంట్. అప్పుడు నెమ్మదిగా వెళ్ళింది సీన్. అలా ఎక్కడ రియాక్ట్ అవ్వాలో అక్కడ రియాక్ట్ అవుతాడు ఆయన, లేదంటే బుక్ తీసుకుని చదువుకుంటారు, చైర్ వేసుకుంటారు లాస్ట్లో. ఎక్కడ నెగ్గాలో కదరా, ఎక్కడ తగ్గాలో తెలిసిన ఆ రోజు నాకు చాలా బాగా అనిపించింది. అంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా, అంటే వీళ్ళకి స్ట్రెస్ ఉంటుంది, బట్ ఆ టైంలో వాళ్ళకి కూడా అరుస్తుంటే ఈయన ఏమనుకున్నాడో మరి, అందరూ కష్టపడుతున్నాం ఇక్కడ, మన అందరం కష్టపడుతున్నాం అన్నారు. బాగా అనిపించింది. అంటే ఇప్పుడు ఒక పార్టీని బిల్డ్ చేస్తూ ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో లీడ్ చేస్తూ ఉన్నారు. సో ఆయనతో వర్క్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్. నార్మల్గా కట్స్ కానీ దానికి సంబంధించిన విజువల్స్ కానీ ఏం దొరకలేదా? ఏది భీమ్లా నాయక్లో ఉంటానండి, చూసుకుని. సాంగ్వి నేను చూడలేదు. సాంగ్ ఫస్ట్ రోజు చూసుకున్నప్పుడు ఉండొచ్చు, ఎందుకంటే మనం క్లియర్గా మన మీదే పెట్టుంటే మనం అది కట్ చేసుకునే వాళ్ళం. ఫ్రేమ్ మన మీద పడి ఉంటే, ఫ్రేమ్ మన మీద పడినా ఇలా వచ్చి అలా అదే అంటారు కదా, అదేదో సినిమాలో ఇలా వెళ్ళి అలా వెళ్ళిపోతారు, అలా వెళ్ళిపోతుంది ఎందుకులేని. అయినా సరే ఆయన సెట్స్ లో ఉన్నప్పుడు ఆయన పర్యవేక్షణలో మనం, ఆయన కాంబినేషన్ లోనే జరిగినాయి నా సీన్స్ అన్ని, ఆయన కాంబినేషన్ మొత్తం. ఇక కిరణ్ అబ్బవరం గారి దగ్గరకు వచ్చేద్దాం. ఎందుకంటే మీకు విషయం చెప్పిన, కిరణ్ అబ్బవరం గారి ఫస్ట్ షార్ట్ ఫిలిం ఇదే ఆఫీస్. ఇదే ఆఫీస్ పైన జరిగింది. ఇప్పటికే ఆయన షార్ట్ ఫిలిం చూస్తే మీకు ఆ విజువల్స్ అన్ని ఇక్కడే కనిపిస్తాయి, ఈ ఏరియాలో. ఆ షార్ట్ ఫిలిం అప్పట్లో ఇక్కడే చేస్తూ ఉండే, బట్ ఇక్కడ నుంచి ఆయన ఇప్పుడు ఎక్కడ ఎదిగాడు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. స్ట్రగులింగ్ అవుతూ 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 కష్టపడుతూ ప్రయత్నిస్తే ఏది రాకుండా ఉండదు అనడానికి ఆయన ఒక నిదర్శనం. సో ఆయన జన్మలో కూడా సమ్మతమేలో చేశారు. ఫీల్ వెరీ హ్యాపీ. లైక్ నాకు పర్సనలీ ఒక మంచి పాజిటివ్ కార్నర్ ఉంటుంది. నిజమే. కిరణ్ అబ్బవరం గారు కూడా ఒకటి చెప్పాలంటే, సమ్మతమేలో యాక్చువల్గా నా క్యారెక్టర్ కామెడీ మేడ్, అన్ని కామెడీ మంచిలో వేసి పంచులేసి వెళ్ళిపోతాను అనమాట. అంటే లైక్ మన అన్నపూర్ణమ్మ గారు తాగుతారనమాట, మందు బాటిల్ వీళ్ళు తాగేస్తారు, వీళ్ళిద్దరు సిస్టర్స్ తాగేస్తే నేను వచ్చి డైలాగ్ వేస్తాను అనమాట. అమ్మగారిది ఫుల్ బాటిల్ హాఫ్ అయ్యిందంటే ఎవరు వెయిట్ పెరిగారో చూసుకోండి, ఆ తర్వాత మీ ఇష్టం అన్నీ వెళ్ళిపోతా. అంతలోపు ఇంకా వీళ్ళు కొట్టుకుని ఎలా ఏం చేద్దామని, అలాగా అమ్మ నాది పని అవుతుంది కానీ మీ పెళ్ళి మాత్రం అవ్వట్లేదమ్మా, ఇలా అక్కడక్కడక్కడ అనమాట. ఫ్యామిలీతోటే వెళ్తాను అనమాట. సో కిరణ్ అబ్బవరం గారు ఆ రోజు క్యారవాన్స్ లేవు, క్యారవాన్లో నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఇమ్మీడియట్గా ఆయన ఒక్కటే మాట, నా క్యారవాన్ ఉంది కదా చేంజ్ చేసేసుకో అన్నారు. హౌ స్వీట్ అనుకున్నాను నేను. నేను వెళ్ళాను ఆయన క్యారవాన్లోనే నేను యాక్చువల్గా ఆ టీం అంతా చాలా మంచి ఫ్రెష్ టీం అండి. గోపి గారు డైరెక్టర్, గోపి గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంచి, వీళ్ళందరూ ఫ్రెండ్స్, బాగా క్లోజ్ అయ్యారు. టీం వర్క్ కింద కొన్ని అడ్జస్ట్మెంట్, నేను ఎన్ని సెట్ నేను అడ్జస్ట్ అయిపోతానండి. అది ప్లస్ మైనస్ నాకు తెలియదు, కానీ రమాదేవి గారు ఇలా అన్నారంటే అయిపోయింది, కూల్ సార్ అడ్జస్ట్ అయిపోతాను సార్. అప్పటిదాకా ఐస్ గడ్డలాగా ఉన్నోళ్ళు అసలు ఇలా ఒక మాట వాడగానే ఇలా. బట్ ఏంటంటే నాకు అర్థం కాదు ఏంటంటే, ప్రతి మూవీలో సెట్స్లో వెళ్ళేటప్పుడు నన్ను కోతి అని పిలవడం, అల్లరి అని అంటారు. నేను అంత అల్లరి చేయనండి, బడబడ వాగడమే అల్లరి. నన్ను ప్రతి సినిమాలో ఇదే మాట అంటున్నారు, కొంచెం ఏం చేయండి కొంచెం ప్లీజ్. కోతి నుంచి సబ్ కోతియా? వాగడం దేవుడిచ్చిన వారం. మేము సడన్గా వాగి వెళ్ళిపోయాం అనుకోండి, కామ్గా సైలెంట్గా ఉంటుంది, అది ఎవరు భరించలేరు. ఇంకొక విషయం ఏంటంటే, బాగా మాట్లాడే వాళ్ళు, బాగా అల్లరి చేసేవాళ్ళు, వాళ్ళు ఉన్నంతసేపు మనకి కొంతవరకు చిరాగ్గా అనిపిస్తుంది, కానీ వాళ్ళు లేకపోతే తెలుస్తుంది వాళ్ళ వాల్యూ ఏంటి. సైలెంట్గా ఉండి అది అసలు ఏంటో అర్థం కాకుండా ఒక రకంగా మళ్ళీ ఉంటుంది. అంటే ఇప్పుడు కామెడీ వే అంతా అయిపోయింది, బట్ నాకు పర్సనల్గా ఎమోషనల్ నేను బాగా అయ్యాను అంటే విమానం సినిమా చూసి. నాకు నిజంగా తెలీదు, మీరు చెప్పిన తర్వాత నేను మళ్ళీ రిట్రీవ్ చేసుకున్నా నా క్యారెక్టర్ గారినా అని చెప్పి. నేను వెంటనే మళ్ళీ తర్వాత మళ్ళీ రిట్రీవ్ చేసుకున్నా, ఈవిడ కాదా అని చెప్పి. బట్
చాలా ఏడ్ చేశాను ఆ సినిమా చూసిన తర్వాత నేను. అందులో మీకు ధనరాజు గారి వైఫ్ క్యారెక్టర్ చేశారు. మరి ఆ కథ విన్నప్పుడు కానీ మీరు ఆ క్యారెక్టర్ ని క్యాచప్ చేసినప్పుడు కానీ ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ నాకు కాల్ వచ్చింది, రంగరంగ వైభవంగా అయిపోయిన తర్వాతే కాల్ వచ్చి ఆఫీస్కి రండి అని చెప్పారు. అసలు అదొక విమానం మూవీ అని కానీ ఎవరెవరని ఏం తెలీదు, డైరెక్ట్గా కాల్ చేశారు. డైరెక్టర్ సార్ రమ్మంటున్నారు మిమ్మల్ని అన్నారు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మీరు ఒకరిని తిట్టాలి, సముద్రగని గారిని తిట్టాలి అన్నారు. సముద్రగని గారిని తిట్టడమే నాకు అర్థం అంటే, సముద్రగని గారు లాంటి వాళ్ళని తిట్టాలంటే ఆ తిట్టే పర్సన్ కొంచెం స్ట్రాంగ్ ఉండాలి కదా. సో మీరు చూసాం మేము జయమ పంచాయతీ కానీ మీ బాగా నచ్చిందండి ఆ ఏడవడం కానీ ఇది కంప్లీట్గా డిఫరెంట్. ఇందులో మీరు ఏడవరు, మీరు కంప్లీట్గా ఇందులో గయ్యాలి. అయ్యో అనుకున్నాను. చేస్తాను కదా, మీకు ఇప్పుడు సీన్ ఇస్తాను, మీరు ఇప్పుడు చేయాలని చెప్పారు. సో చేసిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు ఓకే చేసి మీరు వచ్చేసేయండి ఇంకా అని చెప్పారు. సో అలా నాకు అదే టైంలో యాక్చువల్గా ఒక పెళ్ళి ఉంది, మా సిస్టర్ అనుష అనమాట, నేను తమ్ముడు అని చెప్పాను కదా, తన పెళ్లి మూవీ రెండు ఇంపార్టెంట్. ఇది వెళ్ళాలా అది వెళ్ళాలా, ఫస్ట్ చెప్పేశాను రానని చెప్పేశాను. మళ్ళీ ఎందుకు వచ్చిన ఆపర్చునిటీ మిస్ చేసుకుంటున్నానా అనిపించింది. సో మళ్ళీ ఇంట్లో కన్విన్స్ చేసి ఈ మూవీ చేశాను. అండ్ అదే నా మొత్తం కెరియర్లో బెస్ట్ మూవీ. నిజంగా మిస్ అయిపోయి ఉంటే కొన్ని మనం తీసుకునే ఈ మూవీ మిస్ అయ్యేదాన్ని. అండ్ నేను రిజిస్టర్ అయ్యేదాన్ని కాదు. వాట్ ఎవర్ జయమ పంచాయతీలో రిజిస్టర్, ఇది డిఫరెంట్ కదా, అది కంప్లీట్ ఏడుపు, ఇది కంప్లీట్ గయ్యాలి. ఒక ఆర్టిస్ట్ కి అన్ని రకాలు కనిపించాలి, సెట్ అవ్వాలి. అండ్ నేను సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బట్ నేను క్యారెక్టర్స్ చూస్ చేసుకున్నప్పుడు మోస్ట్లీ డీ గ్లామర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకు అంటే గ్లామర్ ఎవరైనా చేస్తారండి, డీ గ్లామర్ దానికి సర్వసాధారణంగా వెళ్ళరు. అంటే మనం బాగా కనిపించాం, మన అపియరెన్స్ బాగోదు, ఇందులో మెప్పించగలిగితే మిగతా దేంట్లోనే మెప్పించవచ్చు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. అంటే నా పర్సనల్ క్వశ్చన్, నార్మల్గా డీ గ్లామర్ రోల్స్ రెండు వచ్చేవా, మీరు పిక్ చేసుకోవడం డీ గ్లామర్ చేసుకునే వాళ్ళ? అవును, నాకు గ్లామర్ రోల్ కూడా వచ్చాయండి. రీసెంట్గా కూడా చూసుకుంటే నందు, మన స్వరూప్ గారు డైరెక్టర్, నందు లక్కీ మీడియా, అందులో కూడా డైరెక్టర్ సార్ నన్ను అడిగారు. అవును, బట్ అది లవ్ మేకింగ్, నేను చేయనని చెప్పాను. నన్ను ఆలోచించుకోమన్నారు, ఇంటికి వెళ్ళి ఒకసారి ఆలోచించుకుని చెప్పన్నారు. ఐ థింక్ ఆయన చూస్తున్నారేమో. సారీ సార్, బట్ చాలా చెప్పారు, చాలా మంచి క్యారెక్టర్, అన్నీ చేయాలి, ఎందుకు నువ్వు చేయను? నేను చేయను అన్నాను. ఎందుకంటే నాకు ఒక ఇది ఉందండి, లైక్ నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, రమ అల్లరి, రమ ఆ సీన్స్ చేయదు అని. సో చూస్ చేసుకుంటానండి, క్యారెక్టర్ చూస్ చేసుకుంటా. అది మా ఇంట్లో వాళ్ళు కూర్చుని చూడగలరా లేదా అనేది ఒకటి చూసుకుంటా. ఫ్యామిలీ అందరూ కూర్చుని చూసి అమ్మ మా అమ్మాయి అని, మా అన్నయ్య ఏమో, మా అన్నయ్య యూఎస్లో ఉంటాడు, ఆయన ఉన్నా కూడా ఇవి బాగా పట్టించుకుంటాడు, చాలా చాలా పట్టించుకుంటాడు. చాలా మంది ఉంటారు అట్లా, చూసేదంతా ఒక వర్గం, ఇంట్లో ఉండేదంతా ఒక వర్గం. మా డ్రెస్సింగ్ మళ్ళీ ఇలానే ఉంటాయి. కానీ ఎలా అంటే ఇల్లు అందరూ చూసేటప్పుడు ఒక మాట తీసుకోలేరు అనమాట. సో ఫ్యామిలీ సపోర్ట్ నాకు చాలా స్ట్రాంగ్ అండి, ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్ ఫ్యామిలీ సపోర్ట్. ఆ ఫ్యామిలీ సపోర్ట్ రాకపోతే మన ఇంట్లోంచి బయటికి రాలేంగా. అంతే కదా, వాళ్ళ సపోర్ట్ లేకుండా ఏం చేయలేం. ఒక్కసారి ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యాక మూవీ ఇండస్ట్రీ అంటే ఎవరు పంపిస్తారు చెప్పండి? మన తెలుగు వాళ్ళలో మెయిన్ ప్రాబ్లం అదే కదా. అంటే నాకున్న డౌట్, ఫాలోవర్స్ అనగానే మీ ప్రొఫైల్ చూస్తే ఇలా లేదే అనిపించింది నాకు. నా క్యారెక్టర్స్కి సంబంధం ఉండదండి. లైక్ ఇప్పుడు మీరు డీ గ్లామర్ రోల్స్ అన్ని, నేను క్యారెక్టర్స్ అన్ని చూస్తే మాక్సిమం డీ గ్లామర్ రోల్సే ఉన్నాయి. అవును, సరే ఎక్కడన్నా గ్లామర్ రోల్ చేశారా అని చెప్తే ప్రొఫైల్ చూస్తే అందులో ఉన్న పిక్చర్స్లలో కనిపిస్తుంది మీ గ్లామర్, కానీ క్యారెక్టర్లో కనిపించదు. అంటే చాలా మంది చూస్తారు అన్న ఉద్దేశంతోనా, లేకపోతే ఆ క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్ అటాచ్ అవుతుంది కదా, వేరేలాగా పోతే కదండి. ఇప్పుడు నేను గ్లామర్ రోల్ చేసుంటే ఆ మూవీకి నాలాగా నాతో పాటు బోల్డ్ మంది ఉన్నారు, ఆ క్యారెక్టర్స్ చేయడానికి ఎంతోమంది ఉన్నారు. ముంబై నుంచి తెప్పించుకోవచ్చు, ఎక్కడైనా చెప్పించుకోవచ్చు. కానీ నా క్యారెక్టర్కి కాంపిటేటర్స్ లేరు. ఉండొచ్చు, బట్ నా ఫేస్ జనరల్గా యాక్చువల్గా అందరూ అంటే విలేజ్కి బాగా సెట్ అవుతానని చెప్పారు. సో నేను అదొక్కటే పెట్టుకున్నా. అదే 2 పాత్రలు ఉంటాయి కదా, నేను ఇదే ఎంచుకున్నాను, డీ గ్లామర్. సో ఇది చేసిన తర్వాత ఏదైనా చేయొచ్చు అని నా ఉద్దేశం. సో నేను ఇప్పుడు అలా ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నిట్లో కూడా డీ గ్లామర్ ఉండదు. ఓకే, అంటే నార్మల్గా మనం ఏ క్యారెక్టర్ అయినా పిక్ చేసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది నెక్స్ట్ సినిమాకి, ఉంటుంది కదా. ఇప్పుడు పెళ్లిగాని ప్రసాద్లో సిస్టర్ క్యారెక్టర్. అవును. సో కొంతమంది ఏంటంటే కంటిన్యూస్గా ఒక్కొక్క సినిమా చేసుకుంటూ పోతారు.
మీరు రామ్ చరణ్ గారితో డబుల్ సినిమాలు చేశారు, రీసెంట్ గా వచ్చిన గేమ్ చేంజర్ లో కూడా ఉన్నారు. అవును. సో గేమ్ చేంజర్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది, ఎలా అనిపించింది, మళ్ళీ ఆయనతో చేస్తున్నారు ఎక్స్పీరియన్స్ అంతా? గేమ్ చేంజర్ అంటే అది కూడా మేనేజర్ కాల్ చేశారండి. తర్వాత శంకర్ గారు పర్టికులర్గా ఈ క్యారెక్టర్కి ఆయన సెలెక్ట్ చేశారు. దగ్గర దగ్గర 1 month 2 months తీసుకున్నారు. అంటే తమిళ్లో కూడా ఆ ఫేస్ కట్ కనిపించాలి మాకు, మెయిన్గా మేము కనిపించేవాళ్ళం. సో నేను, మన సీరియల్ యాక్టర్ ఆవిడ, ఇంకొక ఆవిడ ఉన్నారు, ఆవిడ మల్లిక గారు, నేను, అలాగ ఒక 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. పర్టికులర్గా తమిళ్ ఫేస్ కట్స్ వచ్చేటట్టు. సో సెలెక్ట్ అయ్యాము, గేమ్ చేంజర్కి వెళ్ళాము. నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. సినిమా రిలీజ్ అయితే అది సీన్ వస్తుందని. రామ్ చరణ్ గారిది నాది ఒక కాంబినేషన్ సీన్. అందులో ఓన్లీ స్క్రీన్ మీద నేను రామ్ చరణ్ గారు ఉంటాం. ఏంటంటే అలా కట్ చేస్తారు. యాక్చువల్గా సినిమా మొత్తంలో చాలా కట్స్ ఉన్నాయండి, నాదని కాదు. ఫ్యామిలీలో చూసుకుంటే మీ ఫ్యామిలీ కూడా కనిపించరు చూడండి, ఫ్రెండ్స్ అయినా కూడా మీకు ఇక్కడ కనిపించి అక్కడ కనిపిస్తారు. సో కట్ అయిపోయింది. ఏంటంటే మంచి సీను, మరి ఓటు ఎవరికి వెయ్యాలయ్యా అని అడుగుతాను రామ్ చరణ్ గారిని. రామ్ చరణ్ గారు చెప్తారు, ఇలా ఉన్న వాళ్ళని ఇలా వెయ్యండి అమ్మా, మీరు డిమాండ్ చేయండి అని. ఆ సీనే ఎగిరిపోయింది. ఆ సీన్ వచ్చుండే ఇంకా వేరే లెక్కలో ఉండేది. ఎస్, అంతే కదా, ఏదన్నా ఒక మెట్టు, ఒక మన కాంబినేషన్ అంతే. సో ఇప్పుడు వరకు నేను చేసిన మూవీస్ అన్నిట్లో కూడా కాంబినేషన్ అందరూ కూడా పెద్దోళ్ళే. అది అలా వెళ్ళిపోయింది. చాలా బాధపడ్డాను. లాస్ట్ సీన్లో ఇక్కడ గుంపులో ఆ ముందు కూర్చున్న దాంట్లో ఉన్నాను, బాగా ఫీల్ అయ్యాను. బికాస్ గేమ్ చేంజర్ నేను అనుకున్నాను అది వచ్చుంటే. సినిమాకి పిలుస్తారు, డేట్స్ ఇస్తారు, ఎప్పుడు ఎడిటింగ్ లో పోతాం అనేది ఎవరికి తెలియదు. మనవని కాదు, ఆ మూవీలో చాలా మంది ఎడిటింగ్ లో పోయినాయి, పెద్దలు పోయినాయి, చాలా పెద్దలు పోయినాయి. సిస్టర్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారా రామ్ చరణ్ గారిది, మీరు చూస్తే ఇంకెక్కడో. అంటే లెంత్ అయిపోవడం వల్ల బాగా హైప్ అవుతాను, లేకపోతే మంచి కెరీర్ ఉంటుంది అనుకున్న సినిమాలు కట్ చేసినవి ఏమేమి ఉన్నాయి? కట్ చేసినవి అంటే మన ఇది చెప్పాను కదా, గేమ్ చేంజర్ మెయిన్ అండి. ఎందుకంటే రామ్ చరణ్ గారితో డైలాగ్ అది. గేమ్ చేంజర్ ఉంది, నేను 3 రోజెస్ చేశాను ఒకటి. యాక్చువల్గా నాకు చెప్పినప్పుడు ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి ఉంది. 3 స్టోరీస్ ఉంటాయి, 3 రోజెస్. అవును. అందులో మీరున్నారు? నేను ఆఫీస్లో, అవును, ఫ్రెండ్ ఆఫీస్లోనమాట. నాకు ఎందుకో అక్కడికి చెప్పిన తర్వాత క్యారెక్టర్కి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత క్యారెక్టర్కి డ్రెస్సింగ్కి అసలు సంబంధం లేదు. నాకు ఫస్ట్ డే వెళ్ళాను, నెక్స్ట్ డే నేను రానని చెప్పేశాను. అంటే నాకు అది నచ్చలేదు. డ్రెస్సింగ్ నేను ఇక్కడ వరకు నీళ్ళంత వరకు ఓకే అని చెప్పాను. యాక్చువల్గా అది ఇంకా తగ్గుతూ వస్తుంది డ్రెస్ చేంజింగ్స్లో. సో కాంప్రమైజ్ కాకూడదని చెప్పి నేను ఇమ్మీడియట్గా నేను చేయనని చెప్పేశాను. అలాగే చూసుకున్నప్పుడు ఈ 3 రోజెస్ టైంలోనే నాకు వెంకటేష్ గారిది మూవీ వచ్చింది. వెంకటేష్ గారికి అక్క, మీరు ఆ మూవీ తమిళ్ది తెలుగులోకి డబ్ చేశారు, నారప్ప. ఓకే. వెంకటేష్ గారికి అక్క కూతురు ఉంటుంది కదా, సో అక్క అన్నారు. హీరోయిన్ పెద్దది, సో నాకు అసలు నేనే ఇంకా చిన్నపిల్లలా ఉంటాను. సో ఆ మూవీకి డేట్స్ క్లాష్ వచ్చినాయి. ఒకటి సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసాను, అమ్మో నేను చేసి ఉంటే హీరోయిన్కి మదర్ అయ్యేదాన్ని. వెంకటేష్ గారికి అక్క అంటే హీరోయిన్కి మదర్. ఒక్కొక్కసారి మనకి మంచి జరుగుతుంది అనమాట. అదే విధంగా మన కమిటీ కుర్రోళ్ళకి కూడా, కమిటీ కుర్రోల్లో కూడా నాకు ఉండాల్సింది. వంశీ గారు నేను ఫస్ట్ మూవీ అనుకున్నప్పటి నుంచి మేము ట్రావెల్ అవుతున్నాం. సో డేట్స్ ఇచ్చారు, అండ్ తర్వాత అది ఎందుకు ఆఫ్ అయింది, తర్వాత పింక్లోకి వచ్చారు, మాట్లాడడం, నాకు చెప్పారు ఇలా వెయిట్ చేంజ్ అవుతూ ఉండాలి, మనకి యంగ్ ఏజ్ నుంచి ఇది వరకు చేస్తానని చెప్పారు. నేను చేయనని చెప్పాను. ఎందుకంటే హీరో పెద్ద అయిపోతే మనం మదర్ అయిపోతాం, అంతే కదా, ముసలాళ్ళు అయిపోతాం ఫస్ట్, మదర్ కూడా. అప్పుడు ఇంకేముంది. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నేను జయం పంచాయతీ నుంచి ఫస్ట్ మూవీ చిన్న పిల్లలకి మదర్ చేసా. మీరు చూడండి అన్ని మూవీస్, ఆదికేశవ, రంగరంగ వైభవంగా చిన్నపిల్లలకి మదర్లు వేస్తారు. అమ్మ వేసేసారు. యాక్చువల్లీ నేను అసలు సిస్టర్ క్యారెక్టర్లో చెయ్యాలి అంటే అలా ఉంటుంది. నేను డైరెక్ట్గా వంశీ గారు చెప్పాను, లేదు మళ్ళీ నన్ను మదర్ వేసేస్తారు వంశీ గారు ప్లీజ్ అంటే, ఆలోచించంటే లేదులేండి అన్నాను. సో నేను కమిటీ కుర్రలు కూడా చేయాల్సిందే. అయితే ఇప్పుడు హీరోలకు మదర్ ఉండేది, హీరో అవును క్యారెక్టర్ అందులో నాది. అదే హస్బెండ్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ హస్బెండ్ నేనే ఆదికేశవ చేసాం, ఇద్దరు పేర్స్గా. అంటే నార్మల్ చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? ఆదికేశవలో మా ఇద్దరమే వైఫ్ అండ్ హస్బెండ్. మాకు పాపకి పేరు పెట్టమని చెప్తాము,
వైష్ణవ తేజ గారితో అదే పేరు అక్కడ కూడా నేను చేయలేదు, ఇంకొక ఆవిడ చేసింది అది. ఓకే. అండ్ నేను ఐ వాజ్ నాట్ రెడీ. ఇంకేంటంటే ఒక పేరు ఒక దగ్గర సెట్ అయ్యాక ఇంకోసారి కూడా సేమ్ డబుల్ కనిపిస్తుంది అంటే ఈ పేరే అని చెప్పి అవ్వచ్చు, ఎందుకంటే ఇప్పుడు మన బ్రహ్మానందం గారిది చూసారు కదా, ఒకటే పేరు పెట్టుకుంటారు, అలాగా ఉంటుంది. బట్ ఇప్పట్లో నాకు పేరు వరకు ఇప్పుడు చెప్పాను కదా, నాకు చాలా ఇష్టం సత్య గారితో చేయడం. నాకు ఆయన ఫేస్, ఆయన కామెడీ టైమింగ్, బ్రహ్మి గారిని ఫస్ట్గా, బ్రహ్మానందం గారిని ఎక్కువగా ఇష్టపడతా, తర్వాత ఇంకా సత్య గారు. సో సత్య గారికి వైఫ్ క్యారెక్టర్ అంటే ఐఎమ్ సో హ్యాపీ. ఎట్లా అనిపిస్తుంది ఎంత కాంబినేషన్? చూడాలి, ఇంకా మేము సెట్స్లోకి వెళ్ళాలి, ఇంకా వెళ్ళలేదు. అది మేబీ నెక్స్ట్ మంత్ అనుకుంటా. ఆయన డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయనది చూడాలి, ఆయన చూసి రెడీ అవుతాం. హ్యాపీ. 2 మూవీస్లో కూడా సత్య ఒక మూవీలో సత్య గర్ల్ ఫ్రెండ్, ఒక మూవీలో వైఫ్. అయ్యయ్యో, ఓకేలే, గర్ల్ ఫ్రెండ్ వైఫ్ అవ్వడంలో వాట్ ఎవర్, సత్య గారితో చేయాలనుకుంటున్నాను చాలు. అంటే ఏ హీరోతో ఎక్కువగా చేయాలని అనుకున్నారు? నాకు ఫేవరెట్ హీరో లేరండి, ఫేవరెట్ హీరో లేదు, ఫేవరెట్ హీరోయిన్ లేదు. మీకు మీరేనా? అసలు నాకు నేను కూడా కాదు. అంటే నార్మల్గా ఈ లుక్ బాగుంది, ఈ క్యారెక్టర్ నాకు బాగుంటుంది అట్లా అసలు ఏం లేదు. యాక్చువల్గా నాకు కామెడీ జోనర్ చాలా ఇష్టం. అవునా? నాకు ఇప్పటి వరకు అంటే సినిమా మంచిగా ఉందా లేదా అండి, సినిమాలు కూడా నేను చాలా తక్కువే చూస్తాను. మూవీస్ నేను ఎక్కువ చూడను. ఎక్కువగా ఏ రెస్టారెంట్ బాగుంది, బాగా తింటున్నామా లేదా, క్వాలిటీ టైం ఫ్రెండ్స్ తోటి అంటే చాలా ఇష్టం నాకు 3 ఫ్రెండ్స్ ఉన్నారండి, ముగ్గురు. ఇంకా వాళ్ళతోటే వెళ్ళడం, అసలు వాళ్ళతోటే వెళ్తాను. గయ్యాలేనా రమాదేవి? అంటే విమానంలో కనిపించిన గయ్యాలేనా? అసలు కాదు, నేను చాలా స్వీట్ అండి. ఏం చెప్తున్నా, మేము క్యారెక్టర్ ఇక్కడ చెయ్యలేదు, మేము చేయమని చెప్పలేదు. చెప్పండి, ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో, ఎవరైతే ఇష్టపడి చెప్పండి. నేను స్వీట్ కదా, నేను స్వీట్. అలా అనిపించట్లేదు. అయ్యా, షీ నోస్ పర్సనల్గా, షీ ఈజ్ మై ఫ్రెండ్. ఎలా ఉంటారండి ఇలా నమ్మక ద్రోహాలు ఫ్రెండ్స్? లక్ష్మి నోస్ మీ. నార్మల్గా ఏ సినిమా చేసినా సరే ఈ కాస్టింగ్ కౌచ్ అని, లేకపోతే ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పెట్టడం, డైరెక్టర్ ఇలా అన్నారు, లేకపోతే ప్రొడ్యూసర్ ఇలా అన్నారు, సెట్స్లో మనకి వేరే ఎవరైనా ఆర్టిస్ట్ ఇలా అన్నారు అని చెప్పి చాలామంది బయటకు వస్తున్న సిచ్యువేషన్స్ వస్తున్నాయి, ఇప్పుడు చాలామంది వస్తున్నారు. సో ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాల్లో కానీ, లేదా మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టడమో, లేకపోతే ఆ సెట్స్ నుంచి, ఆ సినిమా నుంచి తొలగించేయడమో అట్లా ఏమన్నా జరిగాయా? ఎక్స్పీరియన్స్ అయిందా? జరిగింది. కాస్టింగ్ కౌచ్ ఉందండి, లేదని చెప్పను. కాస్టింగ్ కౌచ్ ఇంతకుముందు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను దేవ్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను, కాస్టింగ్ కౌచ్ ఉంది. ఏంటంటే ఫోర్స్ చేయరు, లైక్ మనకి ఇష్టం ఉంటే అడుగుతారు, నీకు నచ్చకపోతే నో చెప్పేసే. అలా అని ఇప్పుడు నేను మూవీస్ చేయట్లేదని లేదు కదా, నేను నీట్ అండ్ క్లీన్గా ప్రాజెక్ట్స్ చేస్తున్నాను, అది అందరికీ తెలుసు. ఏ ప్రాజెక్ట్ నీట్ అండ్ క్లీన్గా చేస్తా, నచ్చితే వెళ్తాం, నచ్చలేదు అంటే మనం, నచ్చలేదంటే వదిలేస్తారండి, ఎవరంతా ఫోర్స్ చేసి చేయరు. ఉంది కానీ, సో నేను ఇప్పుడు పద్ధతి అంటే అదే ఒక క్లీన్ వేలో ఉందా అంటున్నా, అడగటం సింపుల్గా అడుగుతారండి. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అంటే ఎస్ అంటే వెళ్తారు, నో అంటే వాళ్ళు ఉండిపోతారు, అంతే మన చాయిస్. కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఏం జరగలేదా? ఇబ్బంది పెట్టడాలు కొన్ని ఉన్నాయి, వాళ్ళ పేర్లు బయట తీయకూడదు, కానీ ఇబ్బంది పెట్టడం చాలా ఉన్నాయి. లైక్ సినిమా ఎలా చేస్తావో చూస్తా, ముందు సినిమాలు ఎలా చేస్తావో చూస్తాను, నేను చాలా హ్యాపీగా ఒక స్మైల్ ఇచ్చి పక్కకు తప్పుకుంటాను. అయ్యో సార్, ఇలాగే మాట్లాడతాను ఎవరితో అయినా. వాళ్ళు మాట్లాడేది నెగిటివ్గా ఉన్నా నేను సింపుల్గా స్మైల్ ఇచ్చి, అయ్యో సార్, అవునా సార్, వద్దులేండి సార్, రాండి సార్, ఇలా వెళ్ళిపోతా. ఇది నాది, హడావిడిగా చేయను, ఇది ఇబ్బంది పడిపోను, మరీ ఎక్కువగా తీసుకోను. అక్కడ విన్నావా వదిలేసావా, ఎందుకంటే అది మన లైఫ్కి ఎఫెక్ట్ పడుతుంది, అది వద్దు, ఎందుకు అంత చేసుకోవడం. ఐ సెడ్ సింపుల్గా చేసిన వాళ్ళు కూడా ఫోన్ కాల్స్ చేయడం, రావా, ఇవి ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. చాలామంది ఇప్పుడు బయటకు వస్తున్నారు కదా, చెప్తున్నారు కదా, పెద్ద పెద్ద వాళ్ళ చెప్తున్నారు, ఉంటాయి. అది నువ్వు ఎలా తీసుకున్నావు, ఎలా హ్యాండిల్ చేసావు అనేది నీ మీద ఉంది. సో నేను సింపుల్గా స్మైల్ ఇచ్చి నువ్వు అని చెప్తా, కాల్స్ ఇగ్నోర్ చేస్తా, అంతే. ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా? సచ్ నైస్. అసలు యాక్చువల్గా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఇదేంటి ఇలా చెప్తుంది ఏంటి అనుకున్నా, తప్పుగా తీసుకోవద్దు. ఇంత మంచిగా ప్రపోజ్ చేస్తారంటే క్యూట్ ఉంటాయండి, వచ్చి బాగానే గట్టిగానే అయితే క్యూట్ ఉంటాయి, క్యూట్గా చెప్తారు. కొంతమంది కవితలు రాస్తారు, కొంతమంది కామెడీ వేలో చెప్తారు, హార్ట్
మీకు మీరు హార్ట్ డాక్టరా, హార్ట్ అటాక్ వచ్చింది, కొన్ని ఎక్స్పైరీ జోక్స్ కూడా ఉన్నాయి. బట్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. నేను ప్రతి మెసేజ్ చదువుతానండి. చాలామంది అంటారు నీకు యాటిట్యూడ్ ఎక్కువ. ఒక మెసేజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో మెసేజ్ అదే మెసేజ్కి వెళ్ళి రిప్లై ఇవ్వలేం కదా, అది యాటిట్యూడ్ కాదు, అవి ఎక్కడో ఉంటాయి. ఒకేసారి నేను ఒక రోజు పెట్టుకుంటా, అన్నీ చదువుతా, కొన్ని నచ్చిన స్టోరీ పెడతా ఓకే క్యూట్ ఉందని. బట్ వాళ్ళు ఏమంటారంటే ఒకసారి మెసేజ్ ఇచ్చేస్తే సరిపోయిందా, నీకు యాటిట్యూడ్ ఎక్కువ, నువ్వు రెండోసారి ఇవ్వట్లేదు అంటారు. వీళ్ళు మనం ఎందులో పెట్టాలో అర్థం అవ్వట్లేదు. ఎందులో పెడతావు? బట్ ప్రపోజల్స్ నేను ప్రతి ఒక్కరి మెసేజ్ చదివితే ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. ఈవెన్ ఇన్స్టా, ఎఫ్బి ఆర్ స్నాప్, ఎక్కడైనా. అండ్ నార్మల్ మెసేజ్ కాదు, డైరెక్ట్గా ఏ ప్రపోజల్ రాలేదా? డైరెక్ట్ ప్రపోజల్స్ వచ్చాయండి. నేను మాత్రం సింపుల్గా ఒకటి చెప్పాను, చాక్లెట్ ఏం తాకుండా సింపుల్గా ప్రపోజ్ చేసేస్తున్నాను అని మాత్రం చెప్పాను. చాక్లెట్ తీసేసుకొని రిజెక్ట్ చేసేస్తావా? నేను చాక్లెట్ గర్ల్. ఎవరైనా పడిపోతారు, ఏం పెట్టి ఈ అమ్మాయిని పడేయాలి అని అన్నారు అనుకోండి, సింపుల్గా ఇన్ని చాక్లెట్స్, ఐస్ క్రీమ్, చాలండి లైఫ్. రమాదేవి బల్లం ఐడి వేసేయండి చాక్లెట్స్. చాక్లెట్ పడిపోతాను. ఐ లవ్ చాక్లెట్స్, ఐ లవ్ ఐస్ క్రీమ్. అంటే రమాదేవిని పడగొట్టడానికి చాక్లెట్స్ ఉంటే, ఒక బండిల్ చాక్లెట్స్ ఉంటే చాలు. అయ్యో. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాల్లో ముందుగా ఫస్ట్ మూవీనే ఆచార్య కాబట్టి, ఆచార్యలో రామ్ చరణ్ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, సెట్స్లో ఎలా ఉంటారు ఏంటి అనేది ఫస్ట్గా చిరంజీవి గారు బాస్ నుంచి వచ్చేద్దాం. చిరంజీవి గారు ఎలా ఉంటారు, ఆయనతో మీ ఎక్స్పీరియన్స్? చిరంజీవి గారు చాలా సింపుల్గా ఉంటారు. అందరూ మనం క్యారవాన్కి వెళ్ళిపోతాం కదా, మన షార్ట్ అయిపోయిన వెంటనే ఆయన టెంట్లో ఒక టెంట్ వేసి ఉన్నది, ఇక్కడ చిరంజీవి గారు చేరేసుకున్నారు, మధ్యలో ఒకటి ఉంది, పక్కన మేము, అంతలాగనమాట. ఆయన చూస్తారు, ఆయన అయిపోయింది కదా అని వెళ్ళిపోరు. రామ్ చరణ్ గారు కూడా అంతే, చాలా సైలెంట్. వచ్చేటప్పుడు సెట్లో అందరికి ఒక స్మైల్ ఇస్తారు అని అంతే. చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ గారు కానీ క్యారవాన్లోకి వెళ్ళిపోరు, అక్కడ ఉంటారు. అండ్ వాళ్ళ బిహేవియర్ అవి చూసుకున్నా కూడా చాలా కామ్ గోయింగ్ వెళ్తారు. ఉపాసన గారు వచ్చారు మాకు మారేడుమిల్లిలో షార్ట్ అయినప్పుడు, అప్పుడు కూడా పిల్లలతో ఆడుకున్నారు. ఆవిడకి పిల్లలు అంటే బాగా ఇష్టం. అప్పటికి రాలేదు. సో అక్కడ ఉన్న పిల్లలు ఉంటారు కదా, జూనియర్ ఆర్టిస్ట్ పిల్లలు, వాళ్ళందరూ గుంపుగా కూర్చుని పచ్చబొట్టు వేయించే సీన్ అది. ఆ టైంలో పిల్లలతో ఆడుకున్నారు. ఆవిడ చాలా కూల్. బట్ అంటే ఉపాసన గారు పర్సనల్లీ ఒకరిని ఎంకరేజ్ చేయడం కానీ, లేకపోతే ఆవిడ మాటలు కానీ చాలా డీసెంట్గా, ఏం చేయాలనుకుంటున్నావే అదే చెయ్యి, ఒకరికి భయపడ్డము, లేకపోతే ఒకరు ఇది అన్నారు అని చెప్పి కుంగిపోవడము, ఇవన్నీ అసలు ఉండొద్దు. అసలే లేదు. నేను చూసినప్పుడు కూడా ఆవిడ చాలా జెన్యున్గా, అంటే ఎవరో చూస్తున్నారని కాదు కానీ పిల్లలతో కలిసిపోవడం కానీ, అక్కడున్న సెట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడడం కానీ నేను చూసాను కదా, చాలా బాగా మింగిల్ అవుతారు ఆవిడ. నేను ఇది అని చూపించుకున్నట్టు నాకు అనిపించలేదు. నాకైతే అందరితో బాగా మేము యాక్చువల్గా నేను చాలా షాక్ అయ్యాను ఆవిడని ఫస్ట్ టైం నేను అక్కడ చూడడం. అక్కడికి వచ్చినప్పుడు బాగుంది. చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఎంత ఎదిగినా కొంచెం ఒదిగి ఉండాలంటారు కదా, అది వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు. అంటే చిరంజీవి గారిది కథ ఏదైనా, స్క్రీన్ ప్లే ఏదైనా, లేకపోతే ఎవరున్న డైరెక్షన్లో ఆయన సినిమాలో ఉన్నారంటే చాలు. అదే ప్లస్ పాయింట్ ఎవరికి. మా సీన్స్ అయిపోయిన తర్వాత కూడా ఆయన షార్ట్ అంటే మేము వెళ్ళి అక్కడ నుంచి చూసేవాళ్ళం. అలా ఉండేది. వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా అండ్ ఆదికేశవలో కూడా ఉన్నారు. స్వీట్ అండ్ కామ్ అండ్ క్యూట్. అమ్మో, రంగరంగ వైభవం క్యూట్. నేను వైష్ణవ్ తేజ్ గారితో 2 మూవీస్, ఒకటి రంగరంగ వైభవంగా, ఇంకోటి ఆదికేశవలో రంగరంగ వైభవంగా విషయం చెప్పాలంటే చాక్లెట్స్ చేతిలో పెట్టుకుని తిరుగుతాడు ఆయన, చిన్న చాక్లెట్స్. ఆ రోజు మేమందరూ ఆ షార్ట్ అయిపోయిన తర్వాత సెట్స్ లోనే కూర్చున్నాం, అక్కడే కూర్చున్నాం. ఏవో చాక్లెట్స్, అవి నేను చూడలేదు. వీళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ వైష్ణవ్ తేజ్ గారు కూర్చున్నా, నేను అక్కడ కూర్చున్నాను. చాక్లెట్ తింటావా అని అడిగారు. లేదు సార్ అన్నాను నేను. బట్ గిరీష్ అయ్య గారు నేను వర్క్ చేసిన అందరు డైరెక్టర్స్ స్వీట్. గిరీష్ అయ్య గారు ఆ రోజు మేము అందరం కూర్చున్నాము. అండ్ ఇప్పుడు అదే కో డైరెక్టర్ గారి కోసం చెప్పాలి, హీఈస్ మై క్యూట్ ఫ్రెండ్. ఎందుకంటే ఇప్పుడు భోగిలో నేను ఉన్నాను అంటే దానికి రీజన్ ఆయన.
కో డైరెక్టర్. కో డైరెక్టర్ ఆయనే. రంగరంగ వైభవంగాకి ఆయనే కో డైరెక్టర్. అండ్ భోగిలో కూడా ఆయనే చెప్పి వంశీ కూడా అందులోనే వర్క్ చేశాడు, రంగరంగ వైభవంగా టీమ్. సో వీళ్ళందరూ ఇప్పుడు భోగికి వర్క్ చేస్తున్నారు. సో నేను ఇప్పుడు భోగిలో ఉండడానికి రీజన్ వాళ్ళు నేను డైరెక్ట్ చెప్పారు, సార్ మేము ఇలా చేసాం. టీం అందరూ కూడా ఇప్పుడు భోగికి వర్క్ చేస్తున్నారు. సో అలాగా మంచి హైప్ చూపించారు. చాలా సింపుల్ గా ఉంటారు. మనం అనుకుంటే ఏంటి వీళ్ళు ఇంత సింపుల్ గా ఉన్నారు అనుకుంటాం, అలా సింపుల్ గా ఉంటారు. అండ్ మిగతా వాళ్ళతో కూడా చూసుకుంటే చాలా కామ్. వైష్ణవ్ తేజ గారు చాలా కామ్, మంచి స్మైల్ అంతే. శ్రీలీల గారు ఆదికేశవ్లో ఉన్నారు కదా. అంటే ఆ శ్రీలీల గారితో నా కాంబినేషన్ లేదు, నాది ఓన్లీ వైష్ణవ్ తేజ అండ్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ తోటి కాంబినేషన్. సెట్స్ లో లేరు, లేదు మా కాంబినేషన్ లో ఉన్నప్పుడు ఆవిడ లేరు. నెక్స్ట్ సమ్మతమే నుంచి కిరణ్ అబ్బవరం గారు. కిరణ్ అబ్బవరం గారు, మీరు ఎవరైనా ఏమన్నా అయిపోండి, నేను నా పని నేను చూసుకుంటా. నేను సెట్స్కి వస్తా, మాట్లాడతా, అందరితో సరదాగా ఉంటా, వెళ్ళిపోతా. ఇంక మిగతావి అక్కడ వదిలేస్తారు. ఆయన ఏది ఇంటికి పట్టుకెళ్ళరు. అంటే వీళ్ళు అలా చేశారా, వాళ్ళు అలా చేశారు, ఏం ఉండదు అనమాట. వర్క్ చేసుకున్నామా, అక్కడున్న టీం మెంబర్స్తో సరదాగా మాట్లాడుకున్నామా, నవ్వుకున్నామా. మేము ఒక సెల్ఫీ తీసుకున్నాం, నైట్ టైం తీసుకున్నాం సమ్మతమే అయిపోయిన తర్వాత. అది ఎంత బ్లర్గా వచ్చింది, ఆ రోజు ఫీల్ అయ్యాను నేను. నైట్ టైం తీసుకున్నాం సెల్ఫీ అనమాట. కిరణ్ అబ్బవరం గారు అదే చెప్తున్నాను కదా, అన్నిట్లో దూరం. ఆయన పని ఆయనదే, ఆయన పని ఆయనదే. అరే మనం ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నారు. మిగతా వాళ్ళతో కూడా చూసుకుంటే కూడా ఆయన పనే ఆయనది. ఇంకా వేరే దేంట్లో వేలు పెట్టరు, అనవసరమైన విషయం. అందుకే హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్నారు. అవును. ఇంటికి వెళ్ళి తీసుకెళ్లారంటే లేదు చాలా మంచి. నేను ఆ సమ్మతమే చూశాను కదా, సమ్మతమేలో వర్క్ చేశాం కదా కలిసే. ఆయన అప్పుడు లేడు అసలు. యాక్చువల్గా ఆ సీన్స్లో లేకపోయినా వచ్చేవారు ఆయన. వచ్చేవారు, కూర్చునేవాళ్ళు, నవ్వుకునే వాళ్ళం. అందరూ ఒక దగ్గరే ఉండేవాళ్ళం కదా, హీరోయిన్ కానీ, ఈయన కానీ, నేను కానీ, టీం కానీ, అందరూ ఫ్రెండ్స్ టీం అందరూ. సో బాగుంది. భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ గారు చెప్పాను కదా, ఆయన అంతలో ఆయన వెళ్ళిపోయారు. నా ఫస్ట్ అందులో చెప్పాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ మన నిత్య మీనన్ గారి కోసం. ఆవిడతో ఉన్నాం. ఈ పిక్ గురించి నేను తర్వాత మాట్లాడతా. నిత్య షార్ట్ అయిపోయింది, ఈవిడ్ని పోలీసులు తీసుకెళ్ళిపోయారు, అన్నీ అయిపోయి మేము ప్యాకప్ అయిపోయింది. మా నిత్య మీనన్ గారి క్యారవెన్ ఇది, మా క్యారవెన్ ఇది. అరే వెళ్దాం అనుకుని నేను వెంటనే మొత్తం తీసేసి వెళ్ళిపోయి మా ఇద్దరం నుంచున్నాం, నిత్య మీనన్ గారు నేను. అందరూ నవ్వారు. ఎందుకు నవ్వారు అర్థం కాలేదు. నవ్వేసిన తర్వాత చెప్తున్నారు హైట్ మేము సేమ్ ఉంటాం, సేమ్ హైట్. ఓకే. అండ్ సేమ్ ఫేస్. అవును, క్యూట్. అది సేమ్ హైట్ మేము. ఇంకోటి మా ఫేస్లు కూడా చూసుకుంటే కొంచెం సిమిలర్ ఉన్నాయి, చబ్బీ చీక్స్ అలాగా. అది చాలా ఫన్. ఎందుకు నవ్వారో కూడా మాకు అర్థం. దాని తర్వాత తెలిసింది మేము మా హైట్ని చూసి నవ్వారని. అయినా షీజ్ ఇదండి చెప్పండి, అంత క్యూట్ ఉంటారు ఆవిడ. హైట్ తో వెయిట్ తో సంబంధం లేదు, యాక్టింగ్ తో చంపేస్తారు. నిత్య మీనన్ గారి ఎక్స్ప్రెషన్స్ క్యూట్ ఉంటాయి. చాలా ఫేవరెట్ అంటే ఇప్పుడు నిత్య మీనన్ గారిని చెప్పేస్తాను నేను. ఇంకా చెప్పచ్చు. ఎస్ చెప్పచ్చు, రాసుకోండి. జయమ్మ పంచాయతీలో సుమ గారు రావడం, అంతకుముందు నార్మల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చూసాము ఆవిడ్ని, చెల్లెలిగా సమ్వాట్ కొన్ని సినిమాల్లో. బట్ జయమ్మ పంచాయతీలో ఆవిడ డైరెక్ట్ గా జయజమ్మ అని రావడము, సో అది జయమ్మ లాగైంది. బట్ జయజమ్మ ఆవిడ అల్లరిని, ఆవిడ ఫ్లూయెన్స్ ని ఎలా మాట్లాడుతున్నారు, యాంకరింగ్ అంటే ఇలా ఉండాలి అని నేర్చుకుని బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, ఇప్పుడు ఆవిడే కదా ఇన్స్పిరేషన్ అందరికి తీసుకొని. సో ఆవిడ కాంబినేషన్ మీకు రావడం, ఆవిడ సినిమాలో ఒక పార్ట్ అంతా మీదే అవ్వడం, ఒక స్టోరీ అంతా మీదే అవ్వడం ఎలా అనిపించింది? ఎలా ఉంటారు ఏంటి? నాకు సినిమా సగం అయినంత వరకు తెలీదు. మాదొక స్టోరీ, ఆ స్టోరీలో నేను ఉన్నాను. నేను నా క్యారెక్టర్ ఇచ్చారు, నేను చేసుకుని వెళ్ళిపోతాను అంతే. తర్వాత తెలిసింది ఒక స్టోరీ మీది, మీరున్నారు, ఒక స్టోరీయే మీది అని. ఐ వాజ్ వెరీ హ్యాపీ. చెప్పలేదు మీకు ఫస్ట్ అయితే? నేను అడగలేదు. క్యారెక్టర్ బాగుంది. అప్పుడు మనకి ఆచార్య తర్వాత వెంటనే కదా, సో మంచి క్యారెక్టర్ వచ్చింది, చేద్దామన్న ఆతృత ఉంటుంది, మనల్ని మనం టెస్ట్ చేసుకోవడం. అందులో కూడా ఫుల్ ఏడిపోయి నేను ఏదైతే వద్దనుకున్నానో, మీరు లిటరల్గా నమ్మరు, నేను చేసిన సినిమాలు అన్నింటిలో ఏడుస్తూనే ఉంటాను. చూడండి, మనకి ఏదైతే రాదో అదే వస్తుంది. నాకు ఏడుపు రాదు ఫస్ట్ థింగ్, కానీ ఇప్పుడు అన్ని మూవీస్లో ఏడుపుకి ఫస్ట్ పెడతారు నన్ను. మాక్సిమం అన్ని సినిమాలు అయ్యో అన్ని ఆదికేశవ అంతే, లైక్ స్ట్రగుల్ నుంచి వచ్చిన. ఆచార్య ఏడిపే, జయమ్మ పంచాయతీ ఏడిపే, విమానంలో కూడా లాస్ట్లో ఏడుస్తాను సముద్రగని గారి దగ్గర సారీ అని చెప్పి.
ఇంకా ఆదికేశవ అలాంటిదే, నాకు అవే ఇస్తున్నారు. విమానం నుంచి సముద్రకని గారు మెయిన్ లీడ్, ఆ చిన్న బాబు కూడా ఎంత బాగా చేస్తారు అంటే సచ్ ఎ క్యూట్ గాయ్. అవును, చాలా బాగా పండించేస్తాడు ఆ విమానం స్టోరీ అంతా కూడా, వీళ్ళిద్దరే మెయిన్. ఈ నాకు బాబుగా ఉన్నాడు కూడా బాను వెరీ టాలెంటెడ్, బట్ ఎందుకు అనేది పైకి రాలేదని నాకు తెలియదు, కానీ హీఈస్ ఆల్సో వెరీ టాలెంటెడ్. అండ్ సముద్రగని గారి దగ్గరికి వస్తే, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, సముద్రగని గారు దగ్గరికి వస్తే కనుక ఎంత మనకి ఇన్స్పిరేషన్ తెలుసా. నేను మన రాహుల్ రామకృష్ణ గారు ధనరాజ్ గారికి వైఫ్ కదా, రాహుల్ రామకృష్ణ గారు, ధనరాజ్ గారు, సముద్రగని గారు, నేను కూర్చున్నాం. ధనరాజ్ గారు ఎక్కడికో వెళ్ళి వస్తుంటే నేను లేచిపోయా ఆయనకి సీట్ ఇవ్వడం కోసం. సముద్రగని గారు ఇలా చూసి ఎన్నా అన్నారు, తమిళ్ కదా, రెస్పెక్ట్ సార్ అంటే ఆ రెస్పెక్ట్ కూర్చో అన్నారు. ఆయన ఏంటంటే అందరూ ఈక్వల్, ఇందులో అంత రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు, మినిమం బేసిక్ ఇస్తే పర్వాలేదు, మంచి మంచి మాటలు చెప్పారు. ఆయనంట ఏ క్యారెక్టర్ వచ్చినా చేసేస్తారంట. రాహుల్ గారు మన సముద్రగని గారు. ఓకే, అదేంటి సార్ అలా మీరు చూసుకోరా, మీరు క్యారెక్టర్ ఇది లేదు, మనకు ఆపర్చునిటీ వచ్చేటప్పుడు మనం యూజ్ చేసుకోవాలి, చేసే నువ్వు ఎన్ని వస్తే చేసే. నేను ఇప్పుడు కూడా అదే చేస్తాను. ఆ రోజు మాకు రాహుల్ రామకృష్ణ గారు, ధనరాజ్ గారు మేము అందరూ కూర్చున్నప్పుడు చెప్పారు, రాహుల్ రామకృష్ణ గారు అలా వింటున్నారు అంటే ఏదొచ్చినా చేసేయండి అని అన్నారు. ఆయన అలా చేస్తారంట ఆయన. అండ్ ఎవ్వరికి కూడా సెల్ఫీ కోసం వచ్చినా, మేము స్లమ్లో చేసాం బాగా, ఎవరు వచ్చినా రండి రండి సెల్ఫీ కావాలా, ఆయన తమిళ్ అండ్ తెలుగు మిక్సింగ్ కదా, సెల్ఫీ కావాలని చెప్పడం, సెల్ఫీలు ఇవ్వడం. అండ్ మేము బాగా కూర్చుని బాగా అల్లరి, నా ఫోన్ ఒకసారి ఎక్కడో మర్చిపోయా, ఆయన చూశాడు, ఫోన్ దొరికిందా ఫోన్ దొరికిందా ఫోన్ దొరికిందా అంటే నా ఫోన్ దొరకట్లే, తిరుగుతున్నాను. తర్వాత ఇగో ఫోన్ ఇంకో పన్ను ఫోన్ అని. సరే ఏంటి సార్ మీరు డైలాగ్ అయిపోయింది కూడా నేను చెప్తుంటా, చెప్పావులే డైలాగ్ ఎప్పుడో కట్టి చెప్పారంటే నెత్తి మీద కొట్టారు. నేను వర్క్ చేస్తున్నాను, అందరూ క్యూట్ అబ్బా, ఎవరి మీద కూడా కంప్లైంట్స్ ఇవ్వడానికి లేదు. రాహుల్ రామకృష్ణ గారి కోసం మళ్ళీ స్పెషల్గా చెప్పాలి, అసలు ఇంకా అసలు మంచి వైబ్. మేము చేసిన ఆ సీన్లోని అక్క అంటే నువ్వు నోరు మూసుకోరా సూరిగా ఉంటే చేయ లేకపోతే మానే అంటాను. మేము బాగా అల్లరి చేసాం. రాహుల్ రామకృష్ణ చాలా క్లోజ్ ఉంటాడు. ధనరాజ్ గారు ఇంకా కామెడీ టైమింగ్ తెలుసు కదా, అలాగే మా వైఫ్ ఏది మా వైఫ్ ఏది సెట్లో సార్ ఇక్కడ ఉన్నాను అంట, మా వైఫ్ అక్కడ వచ్చింది. మా హైట్ కూడా చాలా దారుణం, ఆయన ఎంత ఉంటాడో నేను ఎంత ఉంటాను. సముద్రగని గారు అంత ఉంటాను నేను ఇంత. సముద్రగని గారు ఇలా చూసారు, సార్ ఏంటి సార్ అని అంటే కిందన చెక్కలు వేసావు కదా చూద్దామని అంటారు. నా హీల్స్కి అందరూ నా హీల్స్కి అందరూ వేసుకుని వచ్చింది కిందనే ఉంది. భోగిలో కూడా ఇదే రిపీట్. ఏంటమ్మా నువ్వు ఇంత హైట్ ఉన్నావు ఇప్పుడు ఇంత అయిపోయావు అని అడుగుతారు. సార్ హీల్ వేసుకున్నాను సార్, సీక్రెట్ కింద దాగుంది. అయినా నేను ఒక మాట అంటున్నాను, పొట్టిగా ఉన్న వాళ్ళు క్యూట్ ఉంటారు, మేము హైట్ ఎదగాలంటే పొట్టోడికి పొట్టోడికి బలం ఎక్కువ కాదు. ఇప్పుడు పొట్టోళ్ళు హైట్ ఎదగాలంటే హీల్ వేసుకుని మేము హైట్ ఎదగలం. మీరు హైట్ ఉన్నవాళ్ళు మీరు ఏదన్నా వదిలేసి పొట్టు అవ్వగలరా, మా అంత హైట్కి రాగలరా? నేను డైరెక్ట్ క్వశ్చన్ వేస్తున్నాను అందరికీ, అవ్వలేరు. సో అనద్దు, మేము ఏదైనా చేయగలం, మేము ఎందులోనైనా దూరగలం, మీరు దూరగలరా? ఎన్టీఆర్ గారు ఒక డైలాగ్ వేస్తారు, సో పొట్టాలి అనొద్దు, మేము ఏదన్నా చేయగలం, మీరు ఏం చేయలేరు అంటే. ఎవరినన్నా అన్నారా ఈ డైలాగ్ వచ్చిన తర్వాత? నేను చాలా మందికి చెప్పాను ఈ విషయం. మేము హైట్ ఎదగాలన్నా ఏం చేయాలన్నా ఎదగలం, మీరు పొట్టాలు అవ్వలేరు. కమెడియన్ టు హీరోగా మారిన వాళ్ళు చాలా తక్కువ మంది, వచ్చిన వాళ్ళు కూడా మంచి బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వెనుతిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అందులో సప్తగిరి గారు పెళ్లిగాని ప్రసాద్ సినిమాలో కూడా మీరు యాక్ట్ చేశారు. మరి ఆ అవకాశం ఎలా వచ్చింది? సిస్టర్ గా చాలా పూజలు వ్రతాలు చేశాను అని చెప్పి. అంటే ఇప్పుడు అందులో వేద అని నా ఫ్రెండ్ ఉన్నాడు, మన సలార్కి కానీ వాటికి కానీ చీఫ్ అసోసియేట్ కింద చేస్తున్నాడు, సలార్ కానీ అన్ని మూవీస్కి. సో తను నా ఫ్రెండ్, తను రిఫర్ చేశాడనమాట, రమ అయితే బాగుంటుంది అక్క క్యారెక్టర్ అని చెప్పడం జరిగింది. సో అప్పుడు అభిలాష్ తోటి మాట్లాడడం మేము, తర్వాత లోహిత్ నా మంచి ఫ్రెండ్, మామ మచ్చా నీకోసం చెప్తున్నా. సో మా అమ్మకు కూడా బాగా తెలుసు. సో వీళ్ళ టీంలో మేము అలా వర్క్ చేసాం. అండ్ మా పోస్టర్ ఏంటంటే అన్ని ప్లేసెస్లో కూడా ఎంత బాగా హైలైట్ చేసా. మా మదర్ వాళ్ళు కూడా చాలా, ఫస్ట్ పోస్టర్ నాది జయమ పంచాయతీ అండ్ సెకండ్ మూవీ కంప్లీట్గా పెళ్లికాని ప్రసాద్ పోస్టర్. అన్ని ప్లేసెస్లోని కూడా మన థియేటర్స్ అన్నిట్లో కూడా అదే పోస్టర్ మాదే ఉంటుంది ఫ్యామిలీ. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. తర్వాత సప్తగిరి గారితో అయితే కూడా సందర్శన అక్కడికక్కడ ఇంప్రూవైజేషన్ ఆయన చేస్తారు. ఆల్రెడీ ఆయన ఏడీగా చేశారు కదా, ఈ క్యారెక్టర్ని ఇంకొంచెం చేయొచ్చు, ఇడ్లీ నోట్లో పెట్టడం కానీ
ఏ రమ్మ నువ్వు ఇలా నోట్లో పెట్టు అని చెప్పడం, మేము చెయ్యడం, అంత మంచి అక్కడికక్కడ ఇంప్రూవ్ అక్కడికక్కడ సీన్ ఇదని చెప్పినా కూడా. అండ్ అభిలాష్ కూడా చాలా అంటే వాళ్ళందరూ కూడా ఒకే ఏజ్ ఉన్న ఫ్రెండ్స్ కదా, సో ఈజీ అయ్యేది అనమాట కమ్యూనికేట్ అవ్వడానికైనా. లక్ష్మణ్ నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు అక్కడ ఆ మూవీ నుంచే. లక్ష్మణ్ మీకు ఐడియా ఉండే కదా, మంగళవారంలో ఉన్నాడు గుడ్డోడి కింద. సో లక్ష్మణ్తో మంచి ఫ్రెండ్షిప్, అలాగా ఒక మంచి క్వాలిటీ పీపుల్ మనకి ఒక్కొక్క మూవీ నుంచి వస్తారు. సో అలాగా సో మేము కూడా సరదాగా చేసాం ఆ మూవీ. పెళ్లికాని ప్రసాదులో మాత్రం నేను కొంచెం నేనులా ఉంటాను, బట్ ఆ టైంలో నేను లావు ఉన్నాను. ఓకే, బాగా కొంచెం తిన్నాను. నాకు ఇది అడగాలనిపించింది. లైక్ ఇందాక కమిటీ కూరల గురించి చెప్పినప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఒకలా ఉండాలి, ఎండింగ్ అయ్యేసరికి లావు పెరగాలి అని అన్నారు కదా. అంటే లావు పెరగడం తగ్గడం అనేది కూడా ఒక పెద్ద ఇష్యూనే. బాడీకి చేంజెస్ అవ్వడము అట్లా. అనుష్క గారికి కూడా చాలా ఇబ్బంది అయిన సిచ్యువేషన్స్ సైజ్ హీరో సినిమా నుంచి. సో అలాంటి ఛాలెంజెస్ ఏమైనా వచ్చాయా? ఆ మూవీనే అది అందరూ చేసిన పని. యాక్చువల్గా వాళ్ళందరికీ కూడా నిజంగా చాలా గట్స్ ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే వెయిట్ తగ్గి పెరగడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. అసలు మనం ఉన్న వెయిట్ తగ్గడానికి చాలా కష్టపడతా ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి చూసుకుని మీకు ఏజ్ పెరిగే కొద్దీ పెరగాలి, మళ్ళీ ఏజ్ పెరిగిన తర్వాత తగ్గాలంటే ఇట్స్ నాట్. నేను వంశీ గారికి చెప్పా, వంశీ నా వల్ల కాదు వంశీ, నేను మళ్ళా అసలు నా వల్ల కాదని చెప్పాను. ఎందుకంటే నేను కొంచెం చబ్బి ఉంటా, అంటే నేను సన్నం అవ్వలేను. అండ్ ఒకవేళ అయినా అయ్యే ఛాన్స్, నేను ఫుడీ అదే చెప్తున్నాను, నా వల్ల నేను ఫాస్టింగ్ కూడా చేయలేను అస్సలు, నా వల్ల కాదనమాట. నా బుర్రలోని ఫుడ్ అన్నట్టే తిరుగుతూ ఉంటుంది. ఫేవరెట్ ఏంటి? ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్ ఎన్ని అండి. అదే ఫుడ్ నాకు. మాకు తెలీదు, అందరికి చాలా మందికి తెలియదు ఈ విషయం. మీ ఫేవరెట్ ఫుడ్ ఏది అని అడిగాను. ఫుడ్ అంటే నేను చెప్పేవి ఇవి పేస్ట్రీ. ఇవి తింటే లావకుండా ఎందుకుంటారు, ఏమి తింటే అవుతారు. పేస్ట్రీస్, క్రీమ్ స్టోన్ నుంచి చాక్లెట్ కంపల్సరీ అండి నాకు పక్కా. ఇప్పుడు ఈ జనరేషన్ వస్తున్న పిల్లలకి చాలా మంది ఇండస్ట్రీ అంటే భయపడుతున్న వాళ్ళు, స్టిల్ ఇంకా ఏమైనా ఇబ్బందులు పెడితే వెనక ఎవరు చెప్పుకోవడానికి ఉండరు అని ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ సోషల్ మీడియా నుంచి వస్తున్నారు కానీ చాలా రేర్ వచ్చిన వాళ్ళు హైలైట్ అవుతున్నా కూడా. సో వాళ్ళకి మీ నుంచి ఇచ్చే సజెషన్ ఏంటి? నా నుంచి ఇచ్చే సజెషన్, సిన్సియర్గా ఉండి నేను ఎలాంటి పక్కదోవలు పడకుండా సినిమాలు చేసుకోవాలంటే ఉన్నారు డైరెక్టర్స్. అలా ఓన్లీ టాలెంట్ని మాత్రం చూసే డైరెక్టర్స్ చిన్న నుంచి పెద్ద వరకు ఉన్నారండి. నేను చేస్తున్నాను, ట్రస్ట్ మీ, ఉన్నారు. అందరూ ఇలాగే ఉంటారనేది అపోహ. అందరూ అడుగుతారు, అందరూ చేస్తారనేది తప్పు. కొంతమంది అడుగుతారు, కొంతమందికి సినిమా అంటే పిచ్చి, సినిమా అంటే ప్యాషనేట్గా ఉన్న వాళ్ళు ఇదే కావాలని అడుగుతారు. ఎవరైతే మీకు ఈ రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారో అది రాంగ్. ఎక్కడైనా ఉంది. సో హాఫ్ వీలుంటారు, హాఫ్ వీలుంటారు. మీరు సినిమా అంటేనే ఇది అనుకోవద్దు. నేనున్నాను. అండ్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయరు. ఫోర్స్ చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఇగ్నోర్ చేయండి, ఏం కాదు. అడుగుతారు, మీకు నచ్చితే చేయండి, మీకు నచ్చలేదు, లేదు నేను నీట్గా వెళ్ళాలనుకుంటున్నాను, సింపుల్గా చేసేయండి. లేదు సార్ నేను ఇది కాదు సార్ అని చెప్పండి. ఉన్నారు, అస్సలు అలాంటి వద్దు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మన ప్రపంచంలోనే మంచి చెడు ఉన్నప్పుడు ఇలా ఉండకుండా ఉంటాయా? ఎక్కడ లేవు? సాఫ్ట్వేర్ కంపెనీస్లో లేవా? ఎక్కడైనా ఉన్నాయి, ఎక్కడైనా ఉన్నాయి. కానీ నేనేం చెప్తానంటే మంచిగా వెళ్ళిపోదాం, చెడ్డగా వెళ్ళాలని అవసరం అయితే లేదని నా ఉద్దేశం అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది. పర్సనల్గా నాదైతే నేను స్మైల్ ఇచ్చి తప్పుకుంటా. నో సార్, ఇంతే, సింపుల్, కామ్ అండ్ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ రమాదేవి గారు. థ్యాంక్ యూ. అంటే మీ జర్నీ ప్రతి ఒక్కటి చూసుకుంటూ వస్తుంటే లైక్ ఇలానే అంటే ఒక పెద్ద సినిమా నుంచి వరుసగా సినిమాలు అందుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. సో ఇలాగే కొన్ని వందల వేల సినిమాల్లో మీరు మాకు కనిపించాలి, మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.